అత్తలు ఇలా ఉంటారు కమెంట్ చేయండి. ఈరోజు మా అత్తయ్య గురించి చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే చాలామంది పెళ్ళైపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి అవసరమా, దేనికి, ఏం పని లేదా, ఎప్పుడు వెళ్తూ ఉంటావు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ మా అత్తయ్య అయితే అలా కాదండి. ఎందుకంటే మా పెళ్ళి 7 ఇయర్స్ అయిపోతుంది. ఏ రోజు కూడా నన్ను ఆ క్వశ్చన్ వేయలేదు. ఎక్కువ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానమాట. ఎందుకంటే చిన్న పిల్లలు, మా హస్బెండ్ జాబ్ అనమాట. అక్కడికి వెళ్తే మా పిల్లలు ఖచ్చితంగా కడుపులో నొప్పి, జ్వరమా అంటే నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇంకా మా పిల్లలు పెద్ద అయిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా చిన్నపిల్లల వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానమాట. ఈ 7 ఇయర్స్లో మా అమ్మ వాళ్ళ దగ్గర 5 ఇయర్స్ ఉంటే 2 ఇయర్స్ మా హస్బెండ్ దగ్గర ఉన్న. ఈ లోపల అయితే మాకు అమరావతిలో ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా విజయవాడలోనే ఉంటారు కాబట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయా. బట్ మా అమ్మ వాళ్ళది బెడ్రూమ్ అయినప్పటికీ వాళ్ళకి వస్తువులు ఎక్కువ ఉన్నాయి, మాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి. ఇంకా మేమైతే బయట రూమ్ తీసుకోవాలనుకున్నాం. బట్ మా అత్తయ్య అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు ఒక్కదానివి బయట రూమ్ తీసుకుంటే ఎన్ని మాటలు వస్తాయి, ఒక్క పిల్లని బయట ఉంచారని ఎన్ని అంటారు, వాళ్ళు ఎన్ని అనుకుంటారు, నీకేం బాగానే ఉంటావు అని చెప్పి మా హస్బెండ్కి నాకు అలా చెప్పి మా నాన్న గురించి నేను అర్థం చేసుకోలేకపోయినా మా అత్తయ్య అయితే అర్థం చేసుకుందనమాట. ఇంకా అది అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటా. బాయ్ బాయ్.